నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను.
స్తుతించేదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. అందరూ కూడా లేచి నిలబడి మరొకసారి పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. తంబూరతోనూ సితారతోనూ తంబూరతోనూ సితారతోనూ తండ్రిని స్తుతించెదము. తంబూరతోనూ సితారతోనూ తంబూరతోనూ సితారతోనూ తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్వరమతి, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. కష్టము కలిగిన నష్టము కలిగిన కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. మరోసారి కష్టము కలిగిన నష్టము కలిగిన కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన పరిశుద్ధ
కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. నన్ను ఫలింపజేసిన, క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన, క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. స్వరమెత్తి దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా స్తోత్రములు, స్వరమెత్తి బిగ్గరగా యేసయ్యా నీకే వందనాలు, వేలాది స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. చేతులు పైకెత్తి Let's all praise Him. Hallelujah, hallelujah. Give a worship to the Lord. Hallelujah. Nike stotram. Hallelujah. Aradhana, ఆరాధనా, క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము విశ్వాసము. విశ్వాసాన్ని గూర్చి బైబిల్ గ్రంథం అనేక సత్యాలు మనకు బోధిస్తూ ఉంది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నది అని హెబ్రీ 11:1 మనం చూడొచ్చు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మనము ఈ విశ్వాసాన్ని గురించి కొన్ని అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 9 వరకు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైనవి విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకియే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసము అనేది మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు మూడింటిని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది ప్రొటెక్టింగ్ ఫెయిత్, పదిలపరుచు విశ్వాసము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుడు మనకిచ్చిన విశ్వాసం ద్వారా మనల్ని దేవుడు కాపాడుతాను అంటున్నాడు. విశ్వాసము ద్వారా రక్షించబడతాము. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలమవుతాము. విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం పొందుకుంటాం. అదే రీతిలో విశ్వాసము అనేది మనల్ని పదిలపరిచేది, కాపాడేది అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము విశ్వాసము అనగా దేవుని మీద ఆనుకొనుట, దేవుని మీద ఆధారపడుట, దేవుణ్ణి పూర్తిగా నమ్ముకొనుట అనేటటువంటి అర్థాలు స్ఫురిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మనము ఆయన పూర్తిగా నమ్ముకోవడం ద్వారా, ఆయన పూర్తిగా విశ్వసించటం ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే మనకు గొప్ప శాంతి, సమాధానము, కాపుదల కలుగుతాయి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. నా యందు విశ్వాసం ఉంచినందువల్ల నేనేమిస్తున్నానంటే నిత్య జీవం. ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునేను బుద్ధిమంతుని పోలి ఉండెను. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, నన్ను పంపిన వానిందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా నిత్య జీవం గలవారిగా మార్చబడడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసము అనేటటువంటిది మనల్ని భద్రపరుస్తుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు నశించకుండా, మనం నరకంలోకి వెళ్ళిపోకుండా మన నిత్య జీవంలోనికి, దేవుని రాజ్యంలోకి నడిపించేటటువంటిది విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి బిడలంగా ఈ లోకంలో జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వరకు మనం చూస్తే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేని గురించి కూడా చింతపడకండి. మిమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నాడు కనుక ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, విశ్వాసం కలిగి ఉండడం ద్వారా దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మనల్ని కాపాడి మనకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకున్నాడు. ఇక రెండవ విషయం ఏంటంటే ప్రూవెన్ ఫెయిత్, నిరూపింపబడిన విశ్వాసం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇది బంగారమా కాదా అంటే అగ్నిలో పెట్టి చూస్తే తెలుస్తుంది.
అలాగే ఈ వ్యక్తి విశ్వాస కాదా అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే శ్రమలు అనే కొలిమిలో పెట్టినప్పుడు ఆ విశ్వాసి యొక్క జీవితం, తన బ్రతుకు, తన యొక్క ఆలోచన, తన తీరు, తనలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నైజం అన్నీ కూడా బయటకు వస్తాయి. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలగాలంటే, మహిమ కలగాలంటే, ఘనత కలగాలంటే పరీక్షలో మనము నిజంగా నిరూపించబడేటువంటి వారికి ఉండాలి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు పక్షులు ఎత్తుకుని వెళ్ళిపోయాయి. కొంచెమే మన్ను ఉన్నందువల్ల ఏం జరిగిందో తెలుసా, అవి వెంటనే మొలిచాయి. అబ్బా ఎంత బాగుంది కదా అని అనుకున్నాం. చూడండి, చాలాసార్లు వాక్యం చాలా బాగుంది పాస్టర్ గారు, చాలా చక్కగా ఉంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ కొంచెం శ్రమ రాగానే వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, యేసయ్యను విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నిరూపింపబడిన విశ్వాసం. మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్షలో మనకు జయం రావాలి అని అంటే, మెప్పు ఘనత మహిమ కలగాలి అని అంటే పరీక్షలో నిలిచినటువంటి వారిగా, నిరూపింపబడడానికి సిద్ధపడినటువంటి వారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు ఆయా శోధనలో పడేటప్పుడు అది మహానందం, అది గొప్ప ఆనందం అని చెప్పేసి అని మీరు ఎంచుకోండి. ఎందుకంటే మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష మీకేం పుట్టిస్తుందంటే ఓర్పు పుట్టిస్తుంది అని ఎరిగిన వారై ఉండండి. మీకు పరీక్ష వచ్చింది అంటే పరీక్ష మెప్పు మహిమ ఘనత కలగడానికి, ఓర్పును పుట్టించడానికి కారణముగా ఉంటుంది. యోబు భక్తుడు ఏమన్నాడంటే, నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వలె కనబడుదును. నేను శోధింపబడిన తర్వాత అన్ని కష్టాలు, అన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, నానా రకాలైనటువంటి దూషణ మాటలు అన్నీ కూడా తిన్న తర్వాత నేను ఎలా కనబడతానంటే సువర్ణలా కనబడతాను. దేవుని బిడ్డలారా, ఉపయోగకరమైనదిగా, విలువైనదిగా కనబడతాను అని యోబు భక్తుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 48:10లో, నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. బిహోల్డ్, ఐ హ్యావ్ రిఫైన్డ్ యూ బట్ నాట్ యాజ్ సిల్వర్, ఐ హ్యావ్ టెస్టెడ్ యూ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. నిన్ను ఈ యొక్క బాధలు, ఇబ్బందులు అనే కొలిమిలో పెట్టాను. ఎందుకో తెలుసా, ఈ బాధలు, ఇబ్బందులు అనే కొలిమిలో నేను పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు అలా ఎందుకు పెట్టాను? అలా పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే, నిన్ను ఇబ్బంది కొలిమిలో పెట్టి నేను పుటం వేసి నిన్ను పరీక్షించాను. పరీక్షించినప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే, పరీక్షకు నిలిచి సువర్ణంలా కనబడుతున్నావు. పరీక్షకు నిలిచి నీవు మెప్పు మహిమ ఘనత పొందేటటువంటి బిడ్డగా కనిపిస్తున్నావు. ఓర్పు కలిగిన బిడ్డగా కనిపిస్తున్నావు. ఓర్పు మాత్రమే కాదు, నేర్పు కలిగినటువంటి బిడ్డగా కూడా నీవు ఉన్నావు. మనమందరం కూడా నిరూపింపబడిన విశ్వాసం, ప్రొటెక్టింగ్ ఫెయిత్, ప్రూవెన్ ఫెయిత్. ఇక 3వది ప్రొలిఫిక్ ఫెయిత్, ఫలభరితమైన విశ్వాసము. దేవుని బిడ్డలారా, ఈ ప్రొలిఫిక్ ఫెయిత్ అనేటటువంటిది, ఫలభరితమైన విశ్వాసము అనేది మన జీవితంలో మనకు ఉండాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీరు చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నారు. మీరు ఆయన కన్నులారా చూడకపోయినా ప్రేమిస్తున్నారు. కన్నులారా చూడకపోయినా ఆయన మీరు విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. కనుక మీ విశ్వాసానికి ఫలం అంటే ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ మీకు కలిగినప్పుడు మీకు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడు మీ గుండెల్లో, మీ మనసుల్లో నింపుతాడు. మీ యొక్క ముఖం తేజరిల్లుతుంది. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, ఇట్ ఈస్ ఏ ప్రొలిఫిక్ ఫెయిత్. దేవుని బిడ్డలారా, ఫలభరితమైనటువంటి విశ్వాసం. మనకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం.
మీరు యేసయ్య నమ్ముకున్నందువల్ల మీరు ఫలించడాన్ని బట్టి ఏ ఫలం అంటే పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దాని అంతం ఏంటంటే నిత్య జీవం. ఇలాంటి నిత్య జీవాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. మొదటిగా మనకు దేవుడిచ్చిన విశ్వాసం ఎలాంటిది? పదిలపరచు విశ్వాసం, ప్రొటెక్టింగ్ ఫెయిత్. రెండవది ప్రూవెన్ ఫెయిత్, నిరూపింపబడిన విశ్వాసం. ఇక చివరిగా ప్రొలిఫిక్ ఫెయిత్, ఫలభరితమైన విశ్వాసం. ఈరోజు ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారమై జీవించాలి. దేవుడు తన యొక్క కృప, తన సమాధానాన్ని, తన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయాలని నేను మనసారా కోరుతున్నాను. కృపామయుడైన దేవుడు తన కృపా సమాధానాన్ని దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. మీరు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ విశ్వాసంలో ఉన్నటువంటి చక్కటి సుగుణాలు మేము కలిగి ఉన్నటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రొటెక్టింగ్ ఫెయిత్ దయచేయండి. పదిలపరచు విశ్వాసం, కాపాడే విశ్వాసం మాకు దయచేయండి ఆయన. ప్రూవెన్ ఫెయిత్, ఆయన నిరూపింపబడిన విశ్వాసం. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా దాంట్లో నిలబడి ఆయన నిరూపింపబడేటటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రొలిఫిక్ ఫెయిత్, ఫలభరితమైనటువంటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని మీరు మాకు దయచేసి మేము ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, నీ కృపను కలిగి ఉండటానికి, నీ ప్రత్యేకమైనటువంటి కృపా సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విశ్వాసం కలిగిన వారమై ఈ విలువైన విశ్వాసంతో నైనా మేము ప్రభువా కాపాడబడుతూ, నైనా అలాగే ప్రభువా నిరూపింపబడిన వారమై, నిత్య జీవానికి వారసులమైన వారమై, ఫలభరితమైన విశ్వాస జీవితాన్ని కలిగి నిరంతరం నేను హత్తుకుని వెంబడించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నెలలో నైనా మేము అధికంగా ప్రార్థన చేయడానికి మీ కృప మాకు దయచేయండి. ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి. సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి సహాయం చేయండి. నీ నామం మహిమపరచబడడానికి సహాయం చేయండి. అనేక కుటుంబాల్లో గొప్ప వెలుగు నింపండి ప్రభువా. నీ కృపలో వర్ధిల్ల చేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొనమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయకాలం తిరిగి మరలా మనం అందరం ఇక్కడ కలుసుకుందాం. దేవుడు తన కృప మీకు తోడయించును గాక. ఆమేన్.